అందరికీ నమస్తే. ఒకప్పుడు హైడ్రా గురించి మనం పాజిటివ్గా మాట్లాడుకున్నాం. మంచిదే కదా చెరువులు కాపాడితే, మంచిదే కదా పర్యావరణం కాపాడితే, మంచిదే కదా వాన నీళ్ళు చెరువులకు పోతే అట్లా చేస్తే మంచిదే కదా హైడ్రా అని. కానీ ఈ హైడ్రా పేదల పాలిట శాపమైంది, పెద్దల పాలిట వరమైంది. ఈ విషయం మనం కూడా చెప్పినాం, కానీ ఎవరు పట్టించుకోరు కదా. ఇప్పుడు హైకోర్టు స్పందించింది. హైకోర్టు సీరియస్గా నిలదీసింది హైడ్రాను. అసలు మీ హైడ్రా దేనికోసం ఉంది? ఒక విషయం, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదల నిర్మాణాలు మాత్రమే కూలుస్తారా? పెద్దల ఆస్తులను టచ్ చేసి చూడండి ఒకసారి. పెద్దలకు వేరే చట్టం ఉంది, పేదలకు వేరే చట్టం ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది హైడ్రాను. హైకోర్టు ఫస్ట్ టైం కాదు ప్రశ్నించడం, చాలాసార్లు ప్రశ్నించింది. అయినా సరే హైడ్రా తీరు మారలే. మనం ఈ విషయం మీద మాట్లాడదాం. ఈ మాట్లాడకన్నా ముందు, ఈ సంవత్సరం సిగ్నల్ టీవీ జర్నీలో మీరు సపోర్ట్ను నేను మరవలేను, మీ మద్దతు నేను మరవలేను. 1,43,000 మంది సబ్స్క్రైబర్స్ సిగ్నల్ టీవీకి మీ ఆధారాభిమానాలు చూపిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా చాలామంది సిగ్నల్ టీవీని ఆదరిస్తున్నారు. మీకు కూడా కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన బలం కూడా తెలుస్తుంది. మీరు ఒక్కరే కాదు, ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు 1000 ఏనుగుల బలం అది. కాబట్టి సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాం. ఇక వీడియోలోకి పోదాం. నిన్న ఒక విచారణ జరిగింది హైడ్రా పైన. పిటిషన్లు వేసినారు కొంతమంది. పిటిషన్లు వేస్తే దానిపైన హైకోర్టు స్పందించింది. ఎవరు పిటిషన్ వేసినారంటే, రాజనగర్ మండలం అత్తాపూర్లోనంట. అత్తాపూర్లో సర్వే నెంబర్లో 6 ఎకరాల 10 గుంటల స్థలానికి సంబంధించి తహసీల్దార్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ ఫాతిమా ఖాన్ అనే వ్యక్తి పోయారంట. ఇంకోరు హైకోర్టుకు పోయారంట. పోతే జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు స్పందించారు. దాని మీద విచారణ చేశారు. విచారణ చేసి అసలు ఆ నోటీసులు ఇవ్వడం చెల్లదు, వాల్డా చట్టం కింద నోటీసులు ఇవ్వడం చెల్లదు, ఆ అధికారం తహసీల్దార్కు లేదు అని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నాడంట. ఆ స్థలం వక్ఫ్ బోర్డుది అయితే సీఈఓ చర్యలు తీసుకోవచ్చని తెలిపిండ్రు. ప్రభుత్వ న్యాయవాది కూడా చెప్పిండు, మీరాలం ట్యాంకు ఆక్రమణలపై దాఖలైన ప్రజాహిత వాద్యంలో హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారంట. దీని మీద విచారణ ఇరువురు వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఏమన్నది, హైదరాబాదు సిటీ ఆఫ్ లేక్స్, మనం కాదనలేం, అది ఖచ్చితంగా సరస్సుల నగరమే. కానీ మొత్తం 2200 చెరువులుంటే ప్రస్తుతం 180 మాత్రమే ఎందుకున్నాయని అడిగింది ప్రభుత్వం. 2200 చెరువులు ఉన్నాయి, మొత్తం 180 మాత్రమే ఎందుకున్నాయి. రెవెన్యూ చట్టంలో చెరువులను కాపాడడం కష్టమని నిజాంనవాబు భావించి ఆనాడే ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. వాల్డా చట్టం, అదే మనం ఆ వాల్డా చట్టం ఉంటుంది. మిరాలం చెరువు వద్ద వివాదాస్పద భూమి మీద సర్వే చేసి ఆ ప్రభుత్వ భూమి అని తేలితే రెవెన్యూ చట్టం కింద చర్యలు తీసుకోవాలి. వక్ఫ్ బోర్డు అని తేలితే ఆ బోర్డుకు వదిలేని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యావరణం పేరుతోన పేదల ఇండ్లు కూలగొట్టేసి పెద్దల నిర్మాణాలను మీరు ఎందుకు టచ్ చేస్తలేరని అడిగింది. అంటే చట్టాలు వీళ్ళకు వేరుంటాయి, వాళ్ళకు వేరుంటాయా? మీ చట్టాలు కేవలం పేదల మీద ప్రతాపం చూపడానికేనా? ఈ పెద్దలకు ఆ చట్టాలు వర్తించవా? లేకపోతే పెద్దలను చూస్తే మీకు ఏమన్నా భయమవుతుందా? మీ ప్రాబ్లం ఏంది? చట్టం అందరికీ సమానమైన విషయం గుర్తించుకోవాలని హైడ్రాను కోరింది. దీనిలో తప్పేం లేదు. నిజానికి కూడా హైడ్రా ఇప్పటిదాకా చేసింది అదే పని. వాళ్ళు ఒక్కొక్కరి విషయంలో ఒకలాగా స్పందిస్తున్నారు. మనం చూసాం కదా, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చలేదు, వాళ్ళు చెరువులో ఉన్నారు. వాళ్ళతో పాటు 200 ఇండ్లు ఉన్నాయి అక్కడ. కానీ వాళ్ళకు నోటీస్ ఇచ్చి టైం ఇచ్చింది హైడ్రా. వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకునే వరకు హైడ్రా వేచి చూసింది. అటు ఫాతిమా కాలేజ్, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళది, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. అక్కడ కుకట్పల్లి మైసమ్మ చెరువులో పెద్ద పెద్ద నిర్మాణాలు మనకు కనబడుతున్నాయి, పోతే ఇప్పటి కనబడుతున్నాయి. నోటీసులు ఇచ్చిర్రు, కానీ ఏమైందో తెలియదు. నోటీసుల తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఎవరు టచ్ చేయలేదు. కానీ చాలా చెరువులు కూల్చేసినారు కదా. పేదల ఇల్లు కూలగొట్టేసి హైడ్రా ఏదో విజయం సాధించిందని పేపర్లో ఫోటోలు వేసుకోడు కాదు, కరెక్ట్గా అడిగింది. సేమ్ మనలాంటి వాళ్ళు మనము అడుగుతున్నది అదే. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల సంపన్నుల అక్రమ నిర్మాణాలు ఎందుకు తొలగించలేదు? వాటిని తొలగించకుండా ఈ చెరువులను ఎట్లా రక్షిస్తారు, ఎట్లా ప్రజా ప్రయోజనాలు కాపాడినట్టో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం క్వశ్చన్ చేసింది. దుర్గం చెరువు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదే, తిరుపతి రెడ్డి వాళ్ళ ఇల్లే, ఎవరిదో కూడా కాదు. ఆల్రెడీ మార్కు కూడా చేసిండ్రు అక్కడ. విచిత్రం ఏంటంటే అక్కడ మార్కు కూడా చేసిండ్రు, ఏ ఇల్లు కూలగొట్టాలో మార్కు చేసిండ్రు. కానీ వాళ్ళకి టైం ఇచ్చిండ్రు. మీరు హైకోర్టుకు పంపించేది వీళ్ళే, హైకోర్టు నుంచి స్టే వచ్చే వరకు వేచి చూసింది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు స్టే వచ్చింది కదా అంటారు. మరి పేదలకు మాత్రం హైకోర్టు స్టే ఇవ్వదా? ఇస్తుంది. కానీ వీళ్ళు టైం ఇయ్యరు. రాత్రి మనం ఎన్ని ఇళ్ళు చూలే పాపం. పేదలు, మధ్యతరగతి ప్రజలు మొత్తం ఒక్కొక్క రూము, తర్వాత ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మధ్య తరగతి ప్రజలు పేదలు కట్టుకున్న ఇండ్లే హైడ్రాకు టార్గెట్ అయినాయి. ఇప్పటికి కూడా
ఇప్పుడు కూడా వాళ్ళు కూలగొట్టేటివన్నీ కూడా ఏంటివి, ఫుట్పాత్ల మీద పుట్టకూటి కోసం బతకనికే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు, వాళ్ళవి కూలగొడతారు. వాళ్ళకు ప్రత్యామ్నాయం కూడా చూపరు. కనీసం వాళ్ళ ఇబ్బంది అయితే వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపాలి. ప్రభుత్వమే కదా, హైడ్రా అంటే ప్రైవేట్ది ఏం కాదు కదా, సర్వాంతర్యామి హైడ్రా అని. మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి మాట్లాడలే, మేము కంప్లైంట్ ఇచ్చి కూడా పట్టించుకోవట్లేరు, నోటీసులు ఇస్తున్నారు, తర్వాత స్పందిస్తలేరు, ఏం జరుగుతుందని ఆయన అడిగిండు. నిజంగానే కదా అది. కానీ ఎందుకు మరి ఇప్పుడు మీరాలం చెరువు వద్ద ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్వహణ తొలగింపు చర్యలు తీసుకోవచ్చు. అసలు సర్వేలు లేవు, అసలు అవి చెరువులో ఉన్నో తెలియదు. జస్ట్ వీళ్ళ దగ్గర ఒక మ్యాప్ ఉంటుంది, ఎప్పుడుదో 1971 1981 మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాపులు బేస్ చేసి స్టార్టింగ్లో మొత్తం ఎట్లా కొట్టేసిండ్రు. ఇప్పుడు 1981లో ఉన్న హైదరాబాద్ కావాలంటే అవుతుందా? అప్పుడున్న హైదరాబాద్లో 30 లక్షల మంది ఉన్నారు, ఇప్పుడు 1.5 కోటి జనాభా ఉంది మన దగ్గర. మరి వాళ్ళందరినీ ఏ దేశం పంపిస్తారు, ఏ ఊరికి పంపిస్తారు? అసలు హైడ్రా పనితీరు ఎందుకు మెరుగుపరుచుకుంటలేదు? దీనిలో మన రంగనాథ్ గారు ఆయన పోలీస్ ఆఫీసర్ అయ్యుండొచ్చు, కానీ హైడ్రా పనితీరు ఎందుకు మార్చుకుంటలేదు? హైడ్రా ఒక్కడిదన్నా ఒక పెద్ద ఇల్లు కూలగొట్టినామని చెప్పండి, ఒక పెద్ద ఇల్లు కూలగొట్టినామని చెప్పండి. ఆయన ఎవరిది కన్వెన్షన్ కూలగొట్టిండ్రు, ఎవరిది నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండ్రు. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టేసి ఆ ఒక్కడు చూపించేసి మిగతా మొత్తం పేద ప్రజల మీద పడగ ఇప్పింది హైడ్రా. అది ఒక్కడు కూలగొట్టడం కాదు, మొత్తం అక్కడ పోండి, ఉస్మాన్ సాగర్ పోండి, తర్వాత గండిపేట పోండి, అటు పోండి, ఏమవుతుందో మొత్తం చెరువు సగం సగం అయిపోయినాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, హిమాయత్ సాగర్లో ఇప్పుడు కూడా ఆనందం అనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది, ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ డైరెక్ట్ చెరువులనే ఉంది. నేను అక్కడ పోయి కూడా చూసిన, మీరు దయచేసి ఇక్కడ రండి అని చెప్పి హైడ్రా రంగనాథ్ గారికి రిక్వెస్ట్ కూడా చేసిన. అయినా సరే ఇప్పటిదాకా దానికి నోటీస్ కూడా ఇవ్వలే. మరి ఏం సెటిల్మెంట్ జరిగింది? ఎందుకు ఆ ఆనందం అనే ఫంక్షన్ హాల్ కూలగొట్టలేదు? ఇప్పుడు ఆ పక్క ఈ పక్క ఇంకోరు కబ్జా చేసి ఇంకా ఫంక్షన్ హాల్ పెడతారు. ఎందుకు మీరు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర పోలేదు? చాలామంది యూట్యూబర్స్, చాలామంది జర్నలిస్టులు అడిగి పోయినరు, అడిగి పోయి చూసినారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలు ఎన్ని ఫామ్ హౌజులు ఉన్నాయి, హిమాయత్ సాగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఎన్ని వందల సంఖ్యలో ఫామ్ హౌజులు ఉన్నాయి. ఎమ్మెల్యేలై, మంత్రులై, మాజీ మంత్రులై చాలామంది ఉన్నాయి. ఒక్క ఫామ్ హౌస్ అని టచ్ చేసినరా? రేవంత్ రెడ్డి గారు చాలా ఆవేశంగా మాట్లాడినారు, మీ ఫామ్ హౌస్ మీరు కూలగొట్టుకోవాలి, మీ ఫామ్ హౌస్ మీరు కూలగొట్టుకోవాలని. వాళ్ళనేమో మీ ఫామ్ హౌస్ మీరు కూలగొట్టుకోవాలి, మీ ఫామ్ హౌస్లో వదిలిన నీళ్ళు మొత్తం పేద ప్రజలకు బస్తీలకు వస్తున్నాయి అని చెప్తారు. వీళ్ళు మాత్రం పోయి పెద్ద పెద్ద హైడ్రా మిషన్స్ తీసుకుపోయి పేద మధ్యతరగతి ప్రజల ఇల్లు, వాళ్ళ జీవితాలను కూలగొట్టారు. ఇల్లు కాదు మీరు కూలగొట్టింది, వాళ్ళ జీవితంలో కట్టుకునేది ఒక ఇల్లు. చాలామంది నాకు ఇప్పటి కూడా ఫోన్ చేస్తారు, బ్యాంక్ ఈఎంఐ కడుతున్నారు. వాళ్ళ కర్మ ఏంది? బ్యాంక్ ఈఎంఐ బ్యాంక్ కూడా వదులుతలేడు, మాకు సంబంధం లేదు, మీరు ఈఎంఐ కట్టాల్సిందే, మీ శాలరీకి వెళ్ళి కట్టాల్సిందే, మీరు మీ జీతంకి వెళ్ళి కట్టాల్సిందే. ఎందుకు కట్టాలంటే ఆయనతో రేపనాడు క్రెడిట్ స్కోర్ దెబ్బతిని ఆయనతో లోన్ రాకుండా పోతుంది. వాళ్ళ జీవితం సంకనాగిపోయింది, వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ సంకనాగిపోయింది. ఒక్క హైడ్రా తీసుకున్న తప్పు నిర్ణయం అంటున్నా నేను. వాళ్ళ కరెక్ట్ నిర్ణయాలు అయితే అందరికీ సేమ్ నిర్ణయాలు ఉంటాయి. అంటే వీళ్ళు చేసింది పెద్ద వాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌజులు కరెక్టు, చిన్న వాళ్ళు కట్టుకున్న ఇల్లు మాత్రమే తప్ప చెరువులను కబ్జాలు చేసి కట్టుకునేది ఎవరు? చెరువులను కబ్జా చేసేది ఎవరు? మజిల్ పవర్ ఉన్నోళ్ళు, మనీ పవర్ ఉన్నోళ్ళు, పొలిటికల్ బలం ఉన్నోళ్ళే. పేదలు కాదు, పేదలు భయపడతారు. పేదలు వాళ్ళ ఇల్లు వాళ్ళు కాపాడుకుని కింద మీద పడతారు. అంతేగాని గవర్నమెంట్ జాగా పోయి చెరువులకు పోయి కట్టుకోవాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది? ధైర్యం ఉండదు. ఖచ్చితంగా పొలిటీషియన్సే డబ్బులున్న వాళ్ళే, మనీ పవర్ ఉన్న వాళ్ళే అక్కడ పోయి కబ్జాలు చేస్తారు. కానీ వాళ్ళని ఎవ్వరు టచ్ చేయలేదు, వాళ్ళందరినీ సేవ్ చేసింది. ఏదో భయపడిపించింది వాళ్ళందరినీ, తర్వాత వదిలేసింది. ఎందుకు వదిలేసిందో తెలియదు. దీనికి చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. హైడ్రా వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు మూడగట్టుకున్నారు. మీరు ఆ వెనక్కి కూలగొడితే హైడ్రా కూడా కరెక్టే కదా, నిజమే కదా, వాళ్ళే కూలగొట్టింది, వీళ్ళే కూలగొట్టిందని చెప్పుకోనికి అవకాశం దొరికేది. కానీ పెద్దలే వదిలేసి పేదలు ఏం ముడబడితే హైకోర్టు ప్రశ్నించదా? అసలు నేను చాలాసార్లు చెప్పిన, ఎవరైనా అడ్వకేట్స్ ప్రజా ప్రయోజనం కోసం ఉన్న అడ్వకేట్స్ ఎవరన్నా ఆ ఇల్లు కొలగొట్టిన తరఫున కనీసం కేసులను వేసి వాళ్ళ డబ్బులను ఇప్పించండి. ప్రభుత్వం కనీసం డబ్బులు ఇప్పిస్తే ఆ లోన్లను క్లోన్ చేసుకుంటారు, ఇంకో ఇల్లు కట్టుకునే అవకాశం దొరుకుతుంది. జీవితంలో ఒక్క ఇల్లే కట్టుకునేది జనం, ఆ ఒక్క ఇల్లును హైడ్రా పడగొట్టేసింది. కాబట్టి హైకోర్టు అడిగిన ప్రశ్నలు సమాజం నుంచి వచ్చిన ప్రశ్నలు అవి. సమాజం కూడా అడుగుతుంది, మీరు పేదలకు ఒక చట్టము పెద్దలకు ఒక చట్టము ఉంటుందా? హైడ్రా కేవలం పేదల కోసము మధ్యతరగతి జనాల కోసం తీసుకొచ్చిందా? అంటే చెరువులు వీళ్ళ ఇల్లు కొలగొడితేనేమో చెరువులు బాగుపడిపోతాయా? పెద్దల ఇల్లు అట్లే ఉంటే చెరువులకు ఏమి ఇబ్బంది లేదా? కాబట్టి ఖచ్చితంగా హైడ్రా ఇప్పటికైనా సరే వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. హైకోర్టు దీని మీద ఇంకా ముందు చాలా విచారణ చేసే అవకాశం ఉంది. బట్ ప్రతిసారి హైకోర్టు ఎందుకు హైడ్రా తప్పులను చూపిస్తుంది అనేది హైడ్రా రంగనాథ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎన్ని తప్పులు చేస్తారు. సన్ రైజ్, సన్సెట్, త్రిబుల్ ఎస్, సండే సాటర్డే కూల్చొద్దు అంటారు, వీళ్ళు పోయి అప్పుడే కూలుస్తారు. రాత్రి తెల్లార ముందు కూల్చొద్దు అంటారు, తెల్లార ముందు పోయి కూలుస్తారు. మన జూలే 4 గంటలకు పోయి కూల్చారు. సాయంత్రం సన్సెట్ తర్వాత కూల్చొద్దు అంటారు, కానీ వీళ్ళు కూల్చే సాయంత్రం 6 గంటలకు పోయి కూలుస్తారు. అందరినీ రెక్కాడితే ఒక్కడ జనాలందరినీ రోడ్డు మీద పడేసింది హైడ్రా. దాని ఎఫెక్టే రియల్ ఎస్టేట్ మీద పడ్డది. బట్ ఇప్పటికైనా హైడ్రా
వాళ్ళ తప్పులు సరిదిద్దుకోవాలని హైకోర్టు ఇట్లాంటి ప్రశ్నలు వేసినప్పుడు కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ముఖం కిందికి వేసుకొని పోవాల్సిన సిచ్యువేషన్ హైడ్రాకి ఎందుకు వచ్చిందో ఆలోచించుకోవాలని కోరుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.